రాష్ట్రంలో వరి, పత్తి రైతుల కష్టాలు ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు రైతులు పండించిన పంటకు మద్దతు ధర దక్కక అమ్ముకోలేని దుస్థితి వచ్చిందన్నారు. తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి కౌలు రైతుల సమస్యలకు పరిష్కారం చూపాలని ఎక్స్ వేదికగా కోరారు. ఖమ్మం జిల్లా తల్లాడలో సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ ఏడాది కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం వల్ల రైతులు ప్రైవేటు వ్యాపారులకు వడ్లు అమ్ముకున్నారని, వారందరికీ ప్రభుత్వం ప్రకటించిన బోనస్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అకాల వర్షం, అననుకూలమైన పరిస్థితి, రోజు మబ్బులు రావటం, జల్లులు పడటం, దిక్కుచని స్థితిలో ఈసారి వరి రైతులు ధాన్యాన్ని ప్రైవేటు వ్యాపారులకి ఇద్దులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సీజన్ ముందు అలాట్ చేయాల్సిన మిల్లుని అలాట్ చేయకపోవడం వల్ల ఈ సంవత్సరం ధాన్యం కొనుగోలు ఖమ్మం జిల్లాలో ఆలస్యంగా ప్రారంభమైంది. అకాల వర్షం వల్ల ఇబ్బంది పడరో ఆ రైతులకు కూడా 500 రూపాయల బోనస్ వర్తింపజేసే విధంగా చూడాలని చెప్పి, ఉపశమనం కలిగే విధంగా కొనుగోలను వేగవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.